వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ సెలబ్రిటీ జ్యోతిష్యుడు అయ్యాడు. ఆయన చెప్పిన వాటిలో జరిగినవి వేళ్ల మీద లెక్క పెట్టేవే. గతంలో ఆయన కల్వకుంట్ల కవిత జాతకం గురించి చెప్పారు. ఆమె జాతకంలో కారాగార యోగం ఉందని చెప్పారు. ఆయన చెప్పినట్టే ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమె అరెస్ట్ అయ్యారు. కవితను ఈడీ విచారణ చేస్తుంది. ఈ క్రమంలోనే వేణుస్వామి మరో బాంబు పేల్చారు. కేసీఆర్ జాతకం చెప్పారు. ఆయన జాతకంలోనూ జైలు యోగం ఉందని వెల్లడించారు. వేణుస్వామి సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటారు. టీవీ ఛానళ్ల కన్నా యూట్యూబ్ ఛానళ్లకు ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇస్తారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ అరెస్ట్ అవుతారని తెలిపారు. దీనికి యాంకర్ క్లీన్ పాలిటిక్స్ చేసిన ఆయన ఎలా అరెస్ట్ అవుతారని ప్రశ్నించారు. దానికి వేణుస్వామి సమాధానం చెప్తూ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది తాను చెప్పలేనన్నారు. కేసీఆర్ మాత్రం తప్పకుండా జైలుకు వెళ్తారని స్పష్టం చేశారు. కాస్త ఆలస్యంగానైనా కేసీఆర్ జైలు జీవితం గడపక తప్పదన్నారు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు, తెలంగాణ ప్రతిపక్ష నేత చంద్రశేఖర్ రావుది ఒకే యోగమని తెలిపారు. గతంలో చంద్రబాబు అరెస్ట్ అవుతారని వేణుస్వామి చెప్పారు. ఆయన చెప్పినట్లే చంద్రబాబు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఇక ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చింది. దీంతో కవిత, చంద్రబాబు విషయంలో వేణుస్వామి చెప్పింది జరగడంతో కేసీఆర్ విషయంలోనూ జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.